నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో వంటింటి వైద్యానికి పెట్టింది పేరు. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకా చెప్పాలంటే దాదాపు 35 సంవత్సరాలకు పైగా ఈ వంటింటి వైద్యానికి సంబంధించి, ఆయుర్వేదంకి సంబంధించి ప్రముఖ నిపుణులుగా మారిపోయారాయన. ఆయన మరెవరూ కాదు, డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇవాళ పర్టిక్యులర్‌గా టాపిక్ ఏంటంటే మంకుమచ్చలు. ఆ! ఇవాళ జెన్‌జీ వాళ్ళకి అర్థం కావాలంటే హైపర్ పిగ్మెంటేషన్. ఇది ఈ మధ్య కాలంలో జబ్బులతో పాటు వయసు రీత్యా ఇది కూడా వచ్చేస్తుంది సార్. అండ్ అలాగే మీరు 35 సంవత్సరాల నుంచి ఇందులో అనుభవజ్ఞులు కాబట్టి మా కోసం ఒక రెమెడీ చెప్పండి. పైగా ఈ మంగుమచ్చలకి సంబంధించి అసలు వీడియోస్ అంటే మామూలుగా కామెంట్ సెక్షన్‌లోనే కానీ ఎక్కడైనా గానీ సెర్చ్ చేస్తుంటే దీనికోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు సార్. సో, అలాంటి వారు అలా బాధపడుతున్న వారికి మీరు ఒక మంచి రెమెడీ చెప్పండి సార్. తప్పకుండామా. అసలు ఈ మంగుమచ్చల సమస్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకు తక్కువగా ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది. అవును సార్. సో, దీనివల్ల ఏంటంటేమా యాక్చువల్‌గా ఇది ఒకరి నుంచి ఒకరు వచ్చేటువంటి అంటువ్యాధి కాదు. అదేవిధంగా నూటిలో దాదాపు 80% 90% మందికి పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితి కాదు. అంటే తమ ఓకే. సంతానానికి కొద్దిమందిలో వస్తుంటాం. అందరికి రాదమ్మా. ఓకే సార్. చాలా తక్కువ శాతం మందిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్నే అంతేకాకుండా దీనివల్ల దురద, మంట, పోటు, అసౌకర్యం ఏముండవమ్మా. ఓకే. చూసేదానికి కేవలం సౌందర్యపరమైనటువంటి ఇబ్బందే ఈ మంగుమచ్చల వల్ల కలుగుతుంటుంది. అవును అసలు సార్. ఈ మంగుమచ్చల సమస్య ఎందుకు వస్తుందంటేమా, చర్మంలో మనకు రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖం మీద ఒక్కొక్క భాగంలో ఎక్కువగా అక్యుములేట్ అంటే సంచితం అవును సార్. అయిపోతుందమ్మా. ఆ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ముఖ భాగంలో, చర్మం భాగంలో ఎక్కువగా ఎక్కడైతే సంచితమైందో అక్కడ మనకు చర్మం కలర్ మారిపోతుంది. సార్, అది మెల్లమెల్లగా ముఖమంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది సార్. అది అవును. నిజమేనా? అవునమ్మా. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. ఓకే సార్. సో, ఫేస్ అంతా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంటుంది. లేకపోతే ఈ భాగంలో కొంతమందికి వచ్చేసిన పరిస్థితి అవుతుంది. కొంతమందికి ముక్కు మీద వస్తూ ఉంటుంది. కొంతమందికి గడ్డ మీద వస్తుంటుంది. ఇదంతా పెరిగిపోయి కొంతమందికి నుదురు మీద వస్తుంటుంది. అవును సార్. అదేవిధంగా ఈ యొక్క రంగు కూడామా కొంతమందికి బ్రౌన్ రంగులో ఈ మచ్చలు వస్తాయి. కొంతమందికి బ్రౌను, బ్లాక్ కలిపినటువంటి రంగులో కొంతమందికి మచ్చలు వస్తాయి. కొంతమందికి బ్రౌను, బ్లాక్, రెడ్ కలిసినటువంటి రంగులో ఈ మచ్చలు వస్తాయి. సో, ఓకే. సౌందర్యపరంగా వికృతిగా కాల్చడం వల్ల ముఖ్యంగా మహిళల బాధ వర్ణాతీతమ్మా. అవును వాళ్ళు సార్. 10 మందిలోకి వెళ్ళలేరు, 10 మందితో మాట్లాడలేరు, 10 మందితో సరదాగా ఉండలేరు. మానసికంగా కుంగిపోయి చాలా వేదనకు గురైపోయి చాలా ఇబ్బంది అవును పడుతుంటారమ్మా. సార్. ఎంతున్నా, ఏమున్నా, ఎంత బాగా తింటున్నా, ఎంత బాగా డబ్బులున్నా సడెన్‌గా ఫేస్‌కొచ్చేసరికి ఆ తెలియని ఇన్‌కన్వీనియన్స్ ఏదైతే ఉందో అది ఫేస్‌లో కనిపించేస్తూ అంతే ఉంటుంది. కదమ్మా. అవును చూసేసరికి సార్. ఫేస్‌లో కనిపించేసరికి హ్మ్. మరి ఆడవాళ్ళు కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. పోతుందమ్మా, పోతుంది. అవును. సో, ఈ సమస్య ఉన్నటువంటి మగవాళ్ళు కూడా బాధపడుతుంటారమ్మా. అవును సార్. మగవాళ్ళు కూడా ఎందుకంటే 10 మందిలో కలిసిన వీళ్ళు కూడా కొంత ఫీల్ అవుతుంటారు. హ్మ్. ఆడవాళ్ళలో ఎక్కువ శాతంలో ఉంటుంది. అవును సార్. మరి మంచి టిప్ అమ్మా. హ్మ్. ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి అనుభవపూర్వకమైన టిప్స్ అవును చెప్పడం సార్. చాలా జరిగిందమ్మా. చెప్పడం జరిగింది. ఇంకా కోరుకుంటున్నారు. ఇంకా ఏమైనా మనకి వంటింటి వైద్యంలో ఉంటే చెప్పండి. ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది సార్. యెస్. యెస్. కొంతమందికేమో అది పెట్టంగానే ఒక్కొక్కసారి వికటిచ్చినట్టుగా ఏదో పింపుల్స్ వచ్చినట్టు ఉంటుంది. అలాంటి వారికి మీరు ఒక 2, 3 రెమెడీలు కనుక యెస్. చెప్పినట్టయితే ఎవరికి ఏది సూట్ అవుతుందో అది వాడేసుకుంటారు సార్. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. ఓకే కాబట్టి సార్. ఎక్కువ శాతం మందికి ఉపయోగపడేటువంటి రెమెడీసే మనం జనరల్‌గా చెప్తుంటామా. అవును సార్. అంటే శరీర తత్వాన్ని బట్టి కూడా దాని యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓకే కానీ సార్. చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. ఓకే సార్. ఓకే. అలాంటి మంచి ఒక టిప్ చెప్తాను చూడమ్మా. ఓకే సార్. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా జస్ట్ 4 పదార్థాలమ్మా. ఓకే. ఏవి సార్ మీరు ఇవి? చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. చెప్పండి సార్. ఇంతకుముందు కూడా చెప్పారు కదమ్మా, ఒంటింటి వైద్యానికి సంబంధించినవి చెప్తుంటాను నేను జనరల్‌గా. ఓకే సార్. అంటే ఓకే అందరికీ సార్. అందుబాటులో ఉండాలి. అందరూ చేసుకోగలగాలి. సింపుల్‌గా ఉండాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. సైడ్ బెనిఫిట్స్ ఉండాలమ్మా. అవును అది నా సార్. కాన్సెప్ట్. కరెక్టే సో, సార్. అలాంటి వాటిల్లో బంగాళాదుంప గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది. బంగాళాదుంప గుజ్జు. బంగాళాదుంప. ఓకే సార్. సో, ఇది బంగాళాదుంపలు కదమ్మా. అవును సంవత్సరం సార్. అంతా కూడా మన ఇళ్లలో ఉంటాయి. హ్మ్. మార్కెట్‌లో దొరుకుతాయి. బంగాళాదుంపను ఈ విధంగా గుజ్జు తయారు చేసుకొని ఆ గుజ్జును ఓకే సార్. ఉపయోగించుకోవాలమ్మా. ఓకే ఈ సార్. బంగాళాదుంప గుజ్జులో కూడా మంగుమచ్చలు తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నట్లు రీసెర్చ్ లో కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఓకే సార్. ఓకే. పరిశోధనలో కూడా. ఓకే సార్. రెండవ పదార్థంగా జాజికాయలమ్మా. జాజికాయ. జాజికాయలమ్మా. సో, ఈ జాజికాయలు మనకు సంవత్సరం అంతా మార్కెట్‌లో దొరుకుతాయి. ఓకే సార్. అదేవిధంగా ఆహ్, క ప కిలీలలో వాడుతుంటారు. అదేవిధంగా తాంబూల సేవనలో ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. అవును సార్. కొన్ని ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా సువాసన ద్రవ్యంగా జాజికాయలు మన ఇళ్లలో కూడా వాడుకుంటుంటారమ్మా. హ్మ్. సో, దీన్ని కూడా పొడి చేసుకోవాలి సార్? పొడి చేసి పొడి పెట్టుకోవాలమ్మా. చేసి పెట్టుకోవాలి. పొడి చేసి ఈ విధంగా జాజికాయల పొడి పెట్టుకోండాలి. మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఓకే సార్. రెండవది. అదేవిధంగా మూడవ పదార్థంగా నిమ్మకాయ నిమ్మకాయ. నిమ్మకాయమ్మా. చాలా ఈజీ. ఇంకా ఈజీ అది. జనరల్‌గా
కొనేస్తుంటారు అంతే, మార్కెట్ లో ఆ. కనిపించేస్తుంటాయి మనకు. ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా అవును సార్. నిమ్మకాయ. అవును. సంవత్సరం అంతా మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో నిమ్మకాయ కూడా అవసరం అవుతుందమ్మా. ఓకే. అదే విధంగా 4వ పదార్థంగా పాలమ్మ. పాలు. పాలు కూడా కాచినటువంటి పాలు వాడుకుంటే సరిపోతుంది. ఓకే చాలా సార్. మందికి సందేహం వస్తుంటుంది. ఉమ్. పచ్చి పాలు వాడుకోవాలన్నా, కాచిన పాలు వాడుకోవాలని చెప్పేసి ఏవైనా వాడుకోవచ్చు, కానీ కాచిన పాలు ప్రధానంగా వాడుకోవాలమ్మా. ఓకే సో సార్. ఈ విధంగా ఈ 4 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి మంగుమచ్చలను తగ్గించేటువంటి దివ్యమైనటువంటి శీఘ్రంగా సత్వరమే వెంటనే దాని యొక్క ప్రభావాన్ని చూపించి ఆ యొక్క మంగుమచ్చలు తగ్గేందుకు దోహదపడేటువంటి అద్భుత ఔషధం ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఓకే ఈ సార్. 4 పదార్థాలతో. ఓకే సార్. ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారు సార్. మరి మా కోసం దాన్ని మీరు స్వయంగా ఒకసారి తయారు చేసి చూపించండి సార్. తప్పకుండా. బంగాళదుంప గుజ్జమ్మ మనకి ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా. మ్మ్. కాబట్టి బంగాళ సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ గుజ్జు తీసుకోవాలి, సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా గుజ్జు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఓన్లీ బంగాళదుంప మచ్చలపై అప్లై చేస్తే సరిపోతుంది కదా సార్? సరిపోతుందమ్మా. మిగతా చోట అప్లై చేసినా అది మంచిగానే ఉంటుంది, కానీ దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఓకే సార్. మిగతా మచ్చలు లేనటువంటి భాగంలో చర్మ భాగంలో తగిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. ఓకే. సో మనకు తగినంత ఎంత అవసరమైతే అంత తీసుకోవాలమ్మా. ఓకే సార్. కాబట్టి సమస్య ఎక్కువ ఉంటే ఇలా కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. ఓకే సార్. ఆ విధంగా బంగాళదుంప గుజ్జు, దీన్నే బంగాళదుంప అనేసరికి కొన్ని ప్రాంతాల్లో ఒక పేరుతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డలు అంటారు, అవును, కొన్ని అవును ప్రాంతాల్లో సార్. పొటాటో అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఉర్లగడ్డలు అంటారు. అవును సార్. కాబట్టి పదార్థం మాత్రం ఒకటేమ్మా. ఓకే. ఆ గుజ్జు లోపల ఉన్నటువంటి గుజ్జమ్మ. మ్మ్. గుజ్జు ఈ విధంగా తీసుకొని అందులో జాజికాయల పొడమ్మా. ఓకే. జాజికాయల పొడి ఇది ఏ మేరకు తీసుకోవాలి సార్? ఇది జస్ట్ ఒక పించమ్మా. పించ్, ఒక సో పించ్. ఇలా మనకు మన తెలుగులో చెప్పాలంటే చిటికెడు. చిటికెడు ఎగ్జాక్ట్లీ. మ్మ్. సో చిటికెడు పొడి జాజికాయల పొడి వేసేయాలమ్మా. ఓకే సార్. ఈ విధంగా ఒక చిటికెడు జాజికాయల పొడి వేసేయాలి. మ్మ్. అదేవిధంగా కాస్త తగినంత నిమ్మరసం కూడా అందులో కలిపేసేయాలి. ఓకే సార్. సో నిమ్మరసం కూడా మనకి ఎంత అవసరమైతే అంత, ఒక 4 చుక్కలు కానీ 5 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ 3 నుంచి 5 చుక్కల వరకు నిమ్మరసం కలపాలి. నిమ్మరసం కలిపేసుకోవాలి. చివరగా పాలు కలపాలమ్మా. పాలు. కాచినటువంటి పాలమ్మా. ఇంతకుముందే ఓకే. మీకు ఔషధం గురించి ప్రస్తావించేటప్పుడు చెప్పాను కదమ్మా. సో ఈ పాలు కాచినటువంటి పాలు కలుపుకోవాలమ్మా అని చెప్పేసి పాలు కాచినటువంటి పాలు కలపాలి. కాస్త కొంచెం ఎక్కువ కలుపుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. నిమ్మరసం తక్కువ ఉండాలి, ఓకే. మిల్క్ పాలు ఎక్కువ ఉండాలమ్మా. ఓకే. ఇక్కడ నిమ్మరసం కాబట్టి 3 చుక్కలు జనరల్గా సరిపోతుంది. మరి ఏదైనా అవసరమైతే 4 లేదా మాక్సిమం 5 చుక్కల కంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఓకే సార్. పాలు అవసరాన్ని బట్టి మ్మ్. మరి ½ టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చమ్మా. ఓకే. ఇప్పుడు మనం ఏమేమి కలుపుకున్నామమ్మా? బంగాళదుంప గుజ్జు, బంగాళదుంప. అదేవిధంగా జాజికాయ పొడి ఒక చిటికెడు కలుపుకున్నాము, మ్మ్. తగినంత నిమ్మరసం కలుపుకున్నాము, అదేవిధంగా చివరగా తగినన్ని పాలు. పాలు కలిపాము. ఓకే ఈ సార్. విధంగా ఈ ఇది 4 థిక్ పేస్ట్ లాగా ఉండాలి సార్, లేకపోతే నార్మల్ గా లిక్విడ్ లాగా? అంటే పాలు మనము ఎక్కువ వేసుకోవచ్చు అని అంటున్నారు కదా, అవునమ్మా. కొంచెం లిక్విడ్ లాగా ఉన్నా పర్లేదా? సెమీ లిక్విడ్ ఉంటే సరిపోతుంది. సెమీ లిక్విడ్. సెమీ లిక్విడ్ ఉంటే సరిపోతుంది. ఓకే. అంటే అప్లై చేసుకోవడానికి అనువుగా ఉండాలి. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ అమ్మా. ఓకే చూడమ్మా, నేను తయారు చేసి చూపించినటువంటి పద్ధతిలో ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మ్మ్. చాలా సులువుగా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పటికీ కొద్దిసేపు కూడా స్కిన్ మీద బాగుంటుంది కాబట్టి వెంటనే ఆరిపోకుండా దాని యొక్క ఔషధ గుణాలు కూడా బాగుంటాయి కాబట్టి ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటిదమ్మా. ఓకే సార్. సో ఈ 4 పదార్థాలు కలపడం వల్ల ఈ కాన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలమ్మా. ఓకే ఈ సార్. విధంగా తయారు చేసుకున్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. చాలా మంది అమ్మా వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరమ్మా. అవును సార్. చాలా అవును సార్. ఖర్చు పెడుతుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, చాలా ప్రయోగాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి ఆశించినట్టు ఫలితం కలుగుతుంది, కానీ చాలా మంది మాత్రం నిరుత్సాహానికి గురైపోతుంటారు. అవును సార్. బట్ ఈ ఫార్ములా మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అని చెప్పి చెప్తుంటారు మనకి. ఓకే ఎందుకంటే సార్. పదార్థాలు తక్కువగా ఉంటాయి అని తెలిసినటువంటి కాబట్టి వాటి మీద మనకు చులకన భావం ఉంటుందమ్మా. అవును కానీ సార్. నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అమ్మా. ఓకే సార్. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కూడా ఏం చేయాలంటే అమ్మా, ఏదో జ్వరం వస్తే మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గినట్లేదు 2 గంటలు 3 గంటలు తగ్గినట్లు దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. ఓకే సార్. ఎందుకంటే చర్మ వ్యాధుల్లో చర్మానికి సంబంధించినటువంటి సమస్యల్లో ఈ మంగుమచ్చల సమస్య కూడా కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాబట్టి అవును సార్. పట్టుదలగా ఒక యజ్ఞంలాగా హోమంలాగా సాధించాలనేటువంటి తపన, కృషి, పట్టుదల ఉండి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి తగ్గేదాకా ఇదే పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే సార్. ఎప్పుడు పెట్టుకోవాలి సార్? అంటే ఉదయమా, రాత్రా? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా? ఉదయమైనా అప్లై చేసుకోవచ్చు, సాయంత్రమైనా అప్లై చేసుకోవచ్చు, రాత్రైనా అప్లై చేసుకోవచ్చుమా. మ్మ్. ఎప్పుడైనా సరేమా తగినంత ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ సెమీ సాలిడ్ లేదా ఒక క్రీమ్ లాంటిది ఇలాంటి ఔషధాన్ని పేస్ట్ని తీసుకొని మ్మ్. మొదట ఏం చేయాలంటే ఈ మంగుమచ్చలు ఉన్న భాగంలో సున్నితంగా రబ్ చేయాలమ్మా. మర్దనాలాగా చేయాలి చేతో వేలితో. వేలుతో. సో అప్పుడు ఆ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అవును ఆ సార్. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు వెంటనే ఈ యొక్క లేపనం అప్లై చేశారు. ఓకే. అప్లై చేసేసి మళ్ళీ కొద్దిసేపు మర్దన మాదిరి ఓకే. చేయాలి. అంటే ముందుగా మర్దన చేసి తర్వాత ఇది అప్లై చేయాలి. చేయాలమ్మా. ఓకే. చేసేసి
మళ్ళా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ మినిట్ కానీ పావు నిమిషం కానీ మళ్ళీ సున్నితంగా మర్దన చేసేసి మళ్ళీ దాన్ని మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ అప్లై మళ్ళీ చేయాలి. అప్లై చేసేసి ఓకే. ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలమ్మా. ఓకే. గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదా? చల్ల నీళ్ళైనా? మామూలు నీళ్ళైనా కానీ గోరువెచ్చని నీళ్ళైనా సరిపోతుంది. ఓకే. కడిగేసేయడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సో బంగాళదుంప ఈ యొక్క నలుపు మచ్చలు తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. బంగాళదుంపలో ఉంటున్న రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ జాజికాయలో ఉంటున్న రసాయన పదార్థాలు కూడా ఈ నలుపు మచ్చలు తగ్గించేసి, ముఖ్యంగా మెలనిన్ అనేటువంటి ఈ పిగ్మెంట్ ఏదైతే ఉందో ఆ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ను బాగా తగ్గించేందుకు జాజికాయ ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి విటమిన్ సి కానీ, ఆస్కార్బిక్ యాసిడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ ఇవన్నీ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసేసి చక్కగా పనిచేస్తాయి. ఆ యొక్క మంగుమచ్చలు తగ్గేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా పాలలో కూడా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్ కూడా ఈ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడమే కాకుండా, ముఖ్యంగా ఈ నలుపుతనాన్ని తగ్గించేందుకు పాలలో ఉన్నటువంటి ఈ అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ 4 పదార్థాలు కలిపి ఒక ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం. కాబట్టి ఫలితాలు మరింత త్వరగా, శీఘ్రంగా, సమర్థవంతంగా వెంటనే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా ప్రయత్నం చేయదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో, అగ్రస్థానాన్ని పొందదగినటువంటి ఔషధాల్లో దీన్ని కూడా మనం ఆ యొక్క స్థానం దీనికి కూడా ఇవ్వచ్చమ్మా. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్. ఓకే సార్. మరి మంగుమచ్చలతో బాధపడుతున్న వారికి చక్కటి రెమెడీ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదా, డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు మంగుమచ్చల కోసం ఎంత చక్కటి రెమెడీ చెప్పారు. మంగుమచ్చలు అని అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హైపర్ పిగ్మెంటేషన్ అనమాట. సో ఈ మంగుమచ్చలతో ఎవరైతే బాధపడుతున్నారో సార్ చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి. మీకోసం ఈ రెమెడీ మరొకసారి చెప్తాను. ఇప్పుడు మొదటగా ఒక ప్లేట్లో ఆలగడ్డ గుజ్జును తీసుకోండి. అది మీ మంగుమచ్చలు ఎంతైతే ఉన్నాయో దానికి సరిపడా మోతాదులో మీరు ఆలు గుజ్జును తీసుకోండి. ఆ గుజ్జులో జాజికాయ పొడిని ఆ గుజ్జులో చిటికెడు జాజికాయ పొడి కలపండి. అలాగే దాని తర్వాత నిమ్మకాయ చెక్కని తీసుకొని మంచిగా 2 భాగాలుగా కట్ చేసి 3-4 చుక్కలు అందులో కలిపేసుకోండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా మీకు పేస్ట్కి సరిపడా అంటే పాలని, గోరువెచ్చటి పాలండి, పచ్చి పాలు తీసుకోవద్దండి. దీనికి గోరువెచ్చని పాలు తీసుకొని అన్నిటినీ మంచిగా సెమీ లిక్విడ్ పేస్ట్ లాగా వచ్చేలాగా నీట్గా కలిపేసుకోండి. దీన్ని మీరు పొద్దునైనా, రాత్రైనా, సాయంత్రం అయినా ఎప్పుడైనా సరే, మీకు ఇప్పుడు ఏదైనా పనిలో పడి నేను చేయలేకపోతున్నాను, నేనేం ఫాలో అవ్వకపోతున్నాను, లేక బయటకు వెళ్ళలేకపోతున్నాను అంటే ట్రీట్మెంట్ అంటే అలా కాదు, ఏదైనా చేయించుకుందాం, అదే చేసుకుందాం, బయటకు వెళ్ళలేకపోతున్నాను అనే వాళ్ళకి ఇంట్లో ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫస్ట్ మీకు ఎక్కడైతే మంగుమచ్చలు ఉంటాయో అక్కడ ఫస్ట్ మీ వేళ్ళతో ఒకసారి రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్నాక మీకు హీట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చిట్కా చెప్పానో దాన్ని మీరు హ్యాండ్తో ఒకసారి రబ్ చేసుకున్నాక దానిపై దీన్ని మంచిగా నీట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కాసేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినాక కొంచెం డ్రై అయిపోతుంది. దాన్ని మీరు మళ్ళీ మర్దన చేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ని రీఅప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న దాన్ని ఒక గంట పాటు మీ ఫేస్ పైన ఉంచేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే టైం దొరకలేదు, ఇంత చెప్పినా కూడా టైం దొరకలేదంటే మీరు ఇంటి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, దానికి బిఫోర్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఆ గంట తర్వాత శుభ్రం చేసేసుకోండి. చక్కగా ఈ రెమెడీ పనిచేస్తుంది. ఇంకోటండి, 1, 2 రోజులు 3, 4 రోజులు పెట్టేసి నాకు పని చేయలేదు, మీరు చెప్పిన చిట్కా పని చేయలేదు, రెమెడీ పని చేయలేదు అని అనొద్దు. ఏదైనా సరే ఇంటి వైద్యానికి చాలా సమయం పడుతుంది. అది పట్టింది అని అంటే దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుంది. ఈరోజు వచ్చి రేపు వచ్చేది కాదు. సో దీన్ని ఖచ్చితంగా తగ్గే వరకు నీట్గా మర్దన చేయండి. తగ్గినా కూడా నీట్గా అప్లై చేసుకోండి. మీ ముఖమే మెరుగవుతుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చిట్కా. మీకు ఇంకా ఏదైనా రెమెడీస్ కావాలనుకున్నా, ఏదైనా సమస్యతో బాధపడుతున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కనుక మళ్ళీ మేము డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారిని పిలిపించి మీకోసం స్వయంగా దాని గురించి రెమెడీ అడిగి మీకోసం వీడియో చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.